శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. హిబ్రూ చాప్టర్ 1 verse 9లో 3rd లైన్, నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవుని అభిషేకం మీ ఇంట్లో ఉన్నది. నిన్ను హెచ్చించటానికి నీ బంధువులు ఎదుట, నీ కుటుంబ సభ్యులు ఎదుట, నీ గ్రామస్తులు, నీ పట్టణస్థులు, మీ కాలనీ వాసులు ఎదుట, మీ కొలీగ్స్ ముందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలాభిషేకం దేవుడికి ఇస్తున్నాడు. నా జీవితం ఏంటి అని అనుకుంటున్నావు కదా, నా బ్రతుకేంటి అనుకుంటున్నావు కదా, దేవుడు నీ చిన్న మొర ఆలకించాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిన్ను హెచ్చించాలని పెట్టుకున్నాడు అంతే. ఎక్కడున్నా తలగానే ఉంటావు. దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని తలగానే ఉంచుతూ ఉన్నాడు. హెచ్చించడానికే అభిషేకం ఏర్పాటు చేశాడు. మన తైలాభిషేక ప్రార్థనలకి చాలామంది వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి బిడ్డలు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇన్ని వేల మంది, లక్షలాది మంది ప్రజలు తైలాభిషేక ప్రార్థనలకి అన్ని చోట్ల నుండి కలిపితే లక్షల్లో వస్తున్నారు. కారణం, ప్రజలు ఎవరు తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారో వారు ఆశీర్వదించబడుతున్నారు. దేవుడు నాకు ఇచ్చాడు కదా వాగ్దాన వరం. నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు, వరం ఇచ్చాడు. ఆ వరంతో ప్రజల్లోకి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థిస్తున్నాను నేను వేస్తున్నాము. కానీ దేవుడు హెచ్చిస్తున్నాడు. మొన్న గోవాలో ఒక ఆమె గోవా నుంచి వచ్చి సాక్షి చెప్పింది, హోటల్ పెట్టుకోమంటారంటే పెట్టుకోమంటే మరి పెట్టుబడి డబ్బులు లేవండి అంటే నేను అన్నాను, అవసరం అప్పు చేస్తేనే పెట్టుకోమని చెప్పమన్నాను. వారు అప్పు చేసే పాపం చిన్నగా ప్రారంభించిన వ్యాపారం మొన్న గోవా నుంచి వచ్చింది. ఆమె సాక్షిని చెప్పింది. ఇప్పుడు మీరు ఆ సాక్షి వింటారు, చూడండి. అందరికీ వందనాలండి. ఇస్సాగయ్య గారికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలండి. నేనైతే ఈ సన్నిధికి వచ్చిన తర్వాత ఎన్ని మేళ్ళు పొందుకున్నానో అయితే నాకైతే అసలు లెక్కలేదండి. ఇదిగోండి, మా గోవా నుంచి వచ్చారు మా అక్క. తన లైఫ్లో మరి ఎన్ని మేళ్ళు పొందుకుందంటే అసలు తన మాటల్లోనే తను పొందుకున్నవి వినండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రాలు. నా పేరు రత్న. నేను గోవా నుంచి వచ్చానండి. సాక్ష్యం చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. నేను చేసుకున్న పనులను బట్టి నేను చాలా అవస్థలు పడ్డాను. దాన్ని బట్టి నేను ఉద్యోగానికి వెళ్ళిన దాన్ని, ఇదిగో మా చెల్లి తను ప్రార్థనా శక్తికి వచ్చి చాలా నమ్మకంగా ఇస్సాకయ్య గారి గురించి చెప్పింది. మా అమ్మగారికి, మా నాన్నగారికి చెప్పి, అక్కకి చెప్పండి, ఈ తైలంతో చాలా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పింది. ఫస్ట్ అయితే నేను అంతగా నమ్మలేదండి. తర్వాత ఒక్కొక్కటి కార్యాలు మా ఇంట్లో జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే మా మౌనిత్ అంటే ఒక బాబు పుట్టాడు మా తమ్ముడికి. దాని తర్వాత నేను ఎక్కువగా నమ్మడం జరిగింది. నేను ఉద్యోగం చేసుకునేదాన్ని 30,000కి. ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది మీకు, సంవత్సరం లోపల నేను 3 కోట్ల విలువ గల వ్యాపారాన్ని రన్ చేస్తున్నాను. అంతేకాదు, వ్యాపారమే కాదు, ఒక కీర్తి ప్రతిష్ట అన్నీ కూడా నాకు గోవాలో నాకు దేవుడు సమకూర్చాడండి. కేవలం నేను ప్రార్థనా శక్తి ద్వారానే
పొందుకున్నాను ఈ శక్తిని అని మాత్రమే నేను చెప్పగలనండి. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాడు దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. అలాగే నేను స్థలం కూడా తీసుకున్నాను ఇక్కడ తణుకులో, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆశ్చర్యకరంగా మా చుట్టాలందరి మధ్యలో కూడా నేను నిలబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి హోటల్ తీసుకుంటానన్నప్పుడు నా దగ్గర ₹1 లేదండి. ఇస్సాయి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారంట, అప్పు చేసైనా తీసేసుకోండి హోటల్స్ ముందుకు వెళ్తుంది అని చెప్పి. అదే మాట మా చెల్లికి చెప్తే అప్పు ఎవరిస్తారు నాకు అని అడిగాను. అలాంటిది ₹3 కోట్ల టర్నోవర్తో సంవత్సరంలోనే, ఎక్కువ కాలం కూడా లేదు, అంత కాలంలోనే ₹3 కోట్ల టర్నోవర్తో నేను నెలకి ₹3 కోట్ల టర్నోవర్ చేస్తున్నానండి. మా నాన్నగారు తైలం తీసుకొచ్చి జిమ్ముతారండి హోటల్లో మొత్తం. శుక్రవారం రోజు తైలాభిషేకం జరుగుతుంది. కేవలం ఇస్సాకాయ గారు ఇచ్చిన తైలంతోనే అభిషేకం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖ్యంగా 70 మెంబర్స్ స్టాఫ్ ముందుకు నడుస్తున్నారంటే కేవలం తైలం యొక్క అద్భుతం మాత్రమే నేను చెప్పగలనండి. ఇస్సాకాయ గారికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమె నెలకే 3 కోట్ల టర్నోవర్ అవుతుంది మా వ్యాపారం. 70 మంది స్టాఫ్ ఉన్నారు. ఆమె అంతకుముందు ఒక 30,000 ఎంతకో జాబ్ చేసేది, అది కూడా పోయింది. ఎలాగా అనుకున్నప్పుడు చూడండి, తైలాభిషేక ప్రార్థనకు వచ్చి నేను బహుగా ఆస్వాదించబడ్డాను. చాలామంది వ్యాపారాలు కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకంటే బలహీనమైన మనకి మరి దేవుడు ఒక సేవకుని పెడతాడనమాట. ప్రియులరా, మన ప్రాంతంలో దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రజల మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నాను. ఈ అభిషేకంలో పాలు పొందిన అందరూ కూడా నూతన గృహాలు కట్టుకుంటాం, కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం, అన్నీ దైవజనుడా ఈ బంగారం కొనుక్కున్నాం, ఈ వజ్రాలు కొనుక్కున్నాం, ఈ కార్లు కొనుక్కున్నాం, ఈ యొక్క బళ్ళు కొనుక్కున్నాం. దేవుడు మాకు ఇచ్చాడు. మా వ్యాపారాలను ఆస్వాదించాడు. మీరు ప్రతిష్ఠ చేయండి అంటే అనేక అపార్ట్మెంట్లు నేను రిబ్బన్ కట్ చేస్తున్నప్పుడు, కార్లకు రిబ్బన్ కట్ చేస్తున్నప్పుడు, బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు పట్టుకుని అలా ప్రార్థిస్తూ ఉంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజల మధ్య దేవుడు నిన్ను హెచ్చించటానికి ఒక సేవకుని నన్ను నిలబెట్టాడు. అనేక ప్రాంతాలు అనేక మంది సేవకులు ఉన్నారు. ప్రియులరా, ఈరోజు మన పరిచర్యలో ఎందరో వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఎప్పుడు మా జీవితంలో ఎదుగుదల లేదు, ఏదీ కలిసి రావట్లేదు, ఏదో ఒకసారి వచ్చింది మళ్ళీ రాలేదు అని అనుకుంటున్నావా? మరలా దేవుడు నిన్ను పైకి హెచ్చిస్తున్నాడు. మరలా అందరి ముందు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. ఒక రాజు బిడ్డగా ఆశీర్వదించబడబోతున్నావు. నీ బిడ్డలకి దేవుడు అన్యాయం చేయడు. దేవుడు నీ కుటుంబంతో ఉన్నాడు. హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తున్నాడు. ఆ అభిషేకము నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. తన పేరు జ్యోతి, సరిపల్లి, కొయ్యలగూడెం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు తనకి గర్భఫలం లేదు. ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకుని, ముందు కుమారుడు పుట్టాడు, నాకు కుమార్తె కావాలని తను దైవజనులను అడిగినప్పుడు వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసిన విధంగా దేవుడు తన పట్ల కార్యం చేసి గర్భవతి అయింది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమార్తె పుట్టిందని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టిన 3 సంవత్సరాలకి దేవుడు తన గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది
ఇస్సాకయ్య గారికి వందనాలు, అందరికీ వందనాలండి. నా పేరు సీతారామలక్ష్మి, మాది ఎస్యాన నుంచి వచ్చానండి. బాబు పుట్టి 7 సంవత్సరాలు అయ్యిందండి. అప్పుడు ఎవరో చెప్తే ఇస్సాకయ్య గారి దగ్గరికి వస్తే పాప కావాలని 7 నెలలు తిరిగానండి. 7 నెలలు అయ్యాక కన్సీవ్ అవ్వలేదని చాలా బాధపడ్డాను. దేవుడా సిగ్గుపరచొద్దు, నన్ను నీవు నామానికి మహిమ ఘనత కలిగేలా నేను సాక్ష్యం చెప్పుకునేలా నన్ను తయారు చేయాలని అనుకున్నానండి. 7వ నెల అయిన వెంటనే కన్సీవ్ అయ్యానండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక నేను కోరుకున్నట్టుగానే ఆడబిడ్డనిచ్చానండి. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది వీరు అశోక్ యమున సూర్యరావుపాలెం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమార్తె పుట్టింది. వారి ఇంట్లో అందరూ ముందు 2 జనరేషన్స్ ముందు నుంచి అందరూ ఆడపిల్లలే వాళ్ళు, అబ్బాయిలు పుట్టడం లేదని తను ఎంతో బాధపడుతూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకుంది. అందరికీ అమ్మాయిలే, నాకు ఒక కుమారుడు కావాలి, మొదట ఒక కుమార్తె పుట్టింది, నాకు కూడా కుమారుడు కావాలని వారు దైవజనులను అడగడం జరిగింది. వారు అడిగినప్పుడు దైవజనునికి ఈసారి దేవుడు కుమారుని ఇస్తాడని వారి కోసం ప్రార్థన చేశారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు తన గర్భఫలాన్ని కుమారుణ్ణి ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వారి ముందు 2 తరాల వారు కూడా అందరూ ఆడపిల్లలు పుట్టడంతో తను దైవజనుని విషయం అడిగినప్పుడు వారు ఆశీర్వదించగా దేవుడు తనకి కుమారుడు పుట్టాడని సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది దేవాతి దేవునికి వందనాలు, ఇస్సాకయ్య గారికి వందనాలు. నా పేరు కల్పన ప్రియ, మాది హైదరాబాద్. మేము కేబిహెచ్పిలో ఉంటాము. నేను 5th మంత్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు నా బిడ్డకి హార్ట్లో ప్రాబ్లం ఉంది, అబోర్షన్ చేయించుకోవాలమ్మా, పుట్టినాక చాలా రిస్క్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు, బేబీని తీసేపించుకోమని చెప్పారు. కానీ అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకునండి అని చెప్తే నేను నా భర్త ఇక్కడికి వచ్చి అయ్యగారి చేత తైలాభిషేకం చేయించుకొని పండు తీసుకొని తిన్నాక మేము మళ్ళీ 7th మంత్లో వెళ్ళినప్పుడు ఎక్కడ చూపించుకున్నా సరే వాళ్ళు ఏమి చేయనన్నారు. అయినా ఇస్సాకయ్య గారు ప్రేయర్ చేశారు కాబట్టి నమ్మకంతో, దేవుని మీద నమ్మకంతో మేము అలాగే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసాము. దేవుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అనారోగ్యం లేకుండా నాకు ఆరోగ్యవంతమైన నాకు ఆడపిల్లనిచ్చాడు. దాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. అలాగే ఇస్సాకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్
ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది వీరి పేరు సత్యవతి. భీమవరం దగ్గర కలిదిండి నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె ఆదిలక్ష్మి, రెండవ కుమార్తె దుర్గాదేవి. ఆదిలక్ష్మికి తనకి వివాహం జరిగి 4 సంవత్సరాలు పూర్తయి 5 వచ్చినాయి. తన వివాహం జరిగిన తర్వాత గర్భఫలం పొందుకోలేకపోయింది. తర్వాత ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి కూడా తను 2 సంవత్సరాలు వచ్చింది. తనకి వివాహం జరిగిన 2 సంవత్సరాలకి వారి చెల్లెలు దుర్గాదేవికి కూడా వివాహం చేయడం జరిగింది. తను వివాహం అయిన తర్వాత గర్భిణీ అయింది, కానీ అబార్షన్ అయిపోయింది. అయిపోయినప్పుడు వీరిరువురు కూడా ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వస్తూ ఉండేవారు. పెద్ద కుమార్తె తాడేపల్లిగూడెం వచ్చింది. చిన్న ఆమె వారు అత్తవారింటి దగ్గరికి భీమవరం తైలాభిషేకానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వారిద్దరి పట్ల కార్యం చేసి మొదటి చిన్న కుమార్తె గర్భవతి అయిన 2 నెలలకి పెద్ద ఆమెకి కూడా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇద్దరికి దేవుడు చక్కటి చిన్నామకి కుమారుడు పుట్టాడు, పెద్ద కుమార్తెకి కుమార్తె పుట్టింది. 2 నెలల తేడాలో దేవుడు ఇద్దరికి గర్భఫలాన్ని ఆరోగ్యమైన బిడ్డల్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే ఇక్కడ తైలాభిషేకానికి రావడాన్ని బట్టి దేవుడు మా కుటుంబంలో చాలా ఆశీర్వాదాన్ని ఇచ్చారని ఆ తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది నా పేరు దీప్తి. మేము గుంటూరు నుంచి వచ్చాము. నేను 2023 మే నెలలో నాకు వివాహం జరిగింది. 2024లో నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. కానీ అనుకోని రీతిలో 6వ నెలలో అబార్షన్ అయిపోయింది. ఎంతో దుఃఖపడ్డాము. దేవుడా, నీవు ఇచ్చిన గర్భఫలము ఇలా జరిగింది ఏంటి అని. నేను మళ్ళీ అప్పుడు అనుకున్నాను, 7 నెలల్లో నేను కంపల్సరీగా హైదరాబాద్ వచ్చి గర్భఫలం కోసం ప్రార్థించుకోవాలి అని. అలానే ప్రతి నెల గుంటూరు నుంచి హైదరాబాద్కి ప్రతి నెల వచ్చాను. 5వ నెలలో ఉండగానే నేను మళ్ళీ గర్భం దాల్చాను. మార్చి 16వ తారీఖు నేను వచ్చాను. ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను నేను అప్పుడు. ఆయన అన్నారు, నువ్వు ఎంతో దుఃఖిస్తున్నావు, నువ్వు భయపడకు, దేవుడు నిన్ను చూసి ఉన్నాడు, 2వ మారు చేయి చాస్తున్నాడు, నువ్వు బిడ్డను కోల్పోయావని బాధపడుతున్నావా అని అయ్యగారు చెప్పిన వాగ్దానం నాతోనే మాట్లాడనిపించింది. నేను ఆ నెక్స్ట్ డేనే 17వ తారీఖు టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే 3rd మంత్ అమ్మ, కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ అనుకోకుండా మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దేవుడా, ఏంటి ఇది, నాకు మొదటి బిడ్డ మీరు 6వ నెలలోనే అబార్షన్ అయింది, మళ్ళీ 2వ బిడ్డకి బ్లీడింగ్ అవుతుందని నేను బాధపడ్డాను. అప్పుడు అనుకున్నాను, నేను మళ్ళీ నాకు కోల్పోయిన బిడ్డని ఇచ్చి దేవుడా అదే మగబిడ్డ నేను పొందుకుంటే నేను మళ్ళీ స్పాన్సర్ చేసుకుని హైదరాబాద్ వచ్చి సాక్ష్యం చెప్తానని అనుకోని రీతిలో దేవుడు నాకు మళ్ళీ మగబిడ్డనే ఇచ్చాడు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా బేబీ హెల్దీ బేబీ పుట్టాడు. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్
ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది వీరి పేరు మంగ. డి ముప్పవరం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తెకు వివాహం జరిగిన తర్వాత సంవత్సరంన్నర ఎత్తున తన గర్భఫలం పొందుకోలేదు. అది గర్భసంచి మీద నీటి బుడుగులు ఉండడం ద్వారా తనకి గర్భఫలం రాలేదని వారు తెలుసుకున్నప్పుడు తన కుమార్తెను తీసుకుని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. దైవజనంతో ప్రార్థన చేయించిన తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. ఇప్పుడు తను 8వ నెల గర్భవతిగా ఉన్నారు. అలానే ఇంకో లోన్ విషయమై కూడా వారు దైవజనంతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ లోన్ రావడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది దేవునికి స్తోత్రం. ఇసాగయ్య గారికి వందనాలు. నా పేరు విజయదుర్గ. మేము మోర్త గ్రామం నుంచి వచ్చాం, తూర్పుగోదావరి జిల్లా. 7 నెలల నుంచి ప్రార్థనా శక్తికి ఇక్కడికి రావడం జరిగింది. అలా 6వ నెలలో కూడా వచ్చి నేను అయ్యగారిని అడిగాను, ఏంటి బాబు పుట్టాలనుకుంటున్నానంటే అయ్యగారు అన్నారు, నన్ను వెళ్ళమ్మా బాబుని ఎత్తుకుని తీసుకురా పో అన్నారు. అలాగే నాకు పెళ్ళైన 8 సంవత్సరాలకి బాబు పుట్టాడు. బాబుని తీసుకుని ఈరోజు సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. అలాగే మేము స్పాన్సర్ కూడా చేయాలని అనుకుంటున్నాము, చేస్తున్నాం ఈరోజు. అలాగే మాతో పాటు మాకు బిడ్డలు కలిగితే మా అమ్మ వాళ్ళు కూడా చేయాలి అనుకున్నారు. అలాగే మా అమ్మగారు కూడా వచ్చారు, ఆవిడ కూడా ఈరోజు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరు రిబ్కా. మా తాడేపల్లిగూడెం దగ్గర కుంచినపల్లి గ్రామం. మొదట నేను అల్లంపురంలో జరిగినప్పుడు 2022 ఫిబ్రవరిలో వచ్చాను ఇక్కడ. మొదట నాకు గర్భఫలం కావాలని అడిగాను, మొదట పాపనిచ్చాడు. అలాగే రెండోసారి మార్చి 2025లో నేను వచ్చాను తైలాభిషేక ఆరాధనకి. అప్పుడు నేను అడిగాను, నాకు రెండోసారి మగపిల్లడు కావాలని. అలాగే అయ్యగారి దగ్గర కూడా చెప్పినప్పుడు అయ్యగారు ఫలం ఇచ్చి ఇదిగో మీ మగపిల్లడు అన్నారు. అలాగే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను, ఇదిగో ఇప్పుడు మా పిల్లోడికి 5వ నెల. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి